హాయ్ ఫ్రెండ్స్! నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ పొట్టి పిచ్చుక కథల్లోని మొదటి కథ చెప్పుకుందాం. అనగా అనగా ఓ ఊళ్ళో ఒక పొట్టి పిచ్చుక ఉండేది. అదేం చేసింది? ఊరల్లా తిరిగి ఉలవగింజ, చేనల్లా తిరిగి చెనగ్గింజ, పెరడల్లా తిరిగి పెసరగింజ ఇలాంటివి ఎన్నో గింజలు పోగు చేసుకొని కొట్టి కొట్టి కొండంత రొట్టె చేసుకుంది. చేసుకుని చింత చెట్టు మీద కూర్చుని ఆ పిచ్చుక ఆ రొట్టెను ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ తింటూ ఉంటే చీమ తలకాయంత చిన్న ముక్క చింత చెట్టు తొర్రలో పడిపోయింది. అప్పుడు ఆ పిచ్చుక ఏం చేసింది? అక్కడే ఉన్న వడ్రంగి దగ్గరికి వెళ్ళి, వడ్రంగి వడ్రంగి, చాలా కష్టపడి కొండంత రొట్టె చేసుకొని తింటుంటే చీమ తలకాయంత చిన్న ముక్క చింత చెట్టు తొర్రలో పడిపోయిందోయ్! చెట్టు కొట్టి అది తీసి పెట్టాలోయ్! అంది. వడ్రంగి చీమ తలకాయంత చిన్న ముక్కకై చింత చెట్టును కొట్టాలా? అని పకపక నవ్వాడు. అప్పుడా పిచ్చుకకెంతో కోపం వచ్చి తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు రాజుగారు, చాలా కష్టపడి కొండంత రొట్టె చేసుకొని తింటుంటే చీమ తలకాయంత చిన్న ముక్క చింత చెట్టు తొర్రలో పడిపోయింది. తీసిపెట్టమని వడ్రంగిని అడిగితే ఇయ్యనన్నాడు. వడ్రంగిని దండించు రాజా అంది. రాజు కూడా నవ్వి, ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా? దండించను పో అన్నాడు రాజు. అమ్మా, వీడి పని ఇలా ఉందా అని ఆ పిచ్చుక వెంటనే లేళ్ల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు. వడ్రంగిని దండించమంటే రాజు దండించనన్నాడు. రాజుకు ఉద్యానవనం అంటే ఎంతో ఇష్టం. అది పాడు చెయ్యండి లేళ్ళు అంది. ఈ చీమ తలకాయంత చిన్న రొట్టె ముక్కకి చక్కటి రాజుగారి పూలతోట పాడు చేస్తామా? చాలు చాలు పో అన్నాయి లేళ్ళు. అమ్మా, వీటమ్మ కడుపు కాలా, ఈ వెధవలేళ్లకు ఇంత తెగులా అని ఆ పిచ్చుక ఏం చేసింది? బోయవాడి దగ్గరికి వెళ్ళి, బోయాడు బోయాడు, చీమ తలకాయంత చిన్న రొట్టె ముక్క చింత చెట్టు తొర్రలో పడిపోయింది. తీయమంటే వడ్రంగి తీశాడు కాడు. వడ్రంగిని దండించమంటే రాజు అలా చెయ్యలేదు. రాజు పూలతోట పాడు చెయ్యమంటే లేళ్ళు పాడు చెయ్యలేదు. లేళ్ల కాళ్ళు విరగ్గొట్టుబోయాడు అంది. ఇదంతా విని బోయవాడు ఈ పాటి భాగ్యానికి చెంగు చెంగని గెంతే లేళ్ల కాళ్లను విరగ్గొట్టనా? బాగానే ఉంది సంబడం, వెళ్ళు వెళ్ళు అని పంపేశాడు. దాంతో పిచ్చిక్కి కోపం ఎక్కువై ఎలక దగ్గరకు వెళ్ళి, ఓయ్ ఎలక ఎలక, ఓ సాయం చేసి పెట్టాలి. చీమ తలకాయంత చిన్న రొట్టె ముక్క చింత చెట్టు తొర్రలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీశాడు కాడు. వాణ్ణి దండించమంటే రాజు అలా చేశాడు కాడు. రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళు అలా చేశాయి కాదు. లేళ్ల కాళ్ళు విరగ్గొట్టమంటే బోయాడు విరగ్గొట్టాడు కాడు. బోయాడు చెప్పులు కొరికి పాడు చెయ్యి ఎలక అంది. ఎలక కూడా నా వల్ల కాదు పొమ్మని అంది. అమ్మ దొంగ మొహందానా, నీకెంత గర్వమే అని పిల్లి దగ్గరికి వెళ్ళి, పిల్లిబావా పిల్లిబావా, చీమ తలకాయంత చిన్న రొట్టె ముక్క చింత చెట్టు తొర్రలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీసాడు కాడు. వడ్రంగిని దండించమంటే రాజు అలా చేశాడు కాడు. రాజు పూలతోట పాడు చేయమంటే లేళ్ళు అలా చేశాయి కాదు. లేళ్ల కాళ్ళు విరగ్గొట్టమంటే బోయాడు విరగ్గొట్టాడు కాడు. బోయాడు చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు. ఎలకను వేటాడు పిల్లి అంది. నాకిప్పుడు చాలా పనులున్నాయి, ఇదే పనా ఏమిటి? పో పో అని పిల్లి వెళ్ళిపోయింది. అయ్యో దీని దర్జా మండా, ఉండు దీని పని పడతాను అని తిన్నగా అవ్వ దగ్గరికెళ్ళి, అవ్వ అవ్వ, చీమ తలకాయంత చిన్న రొట్టె ముక్క చెట్టు తొర్రలో పడిపోతే వడ్రంగి తీయనన్నాడు. రాజు వడ్రంగిని దండించనన్నాడు. రాజుగారి పూలతోటను లేళ్ళు పాడు చెయ్యనన్నాయి. లేళ్ల కాళ్ళు బోయాడు విరక్కొట్టనన్నాడు. ఎలక బోయాడు చెప్పులు కొరకనన్నది. పిల్లి ఎలకను వేటాడనన్నది. పిల్లి మీద వేడివేడి పాలొయ్యి అవ్వా అంది. చీమ తలకాయంత చిన్న రొట్టె ముక్క కోసం పిల్లి మీద పాలోస్తానా? చాలు చాలులే, వెళ్ళు వెళ్ళు అని అవ్వ కసిరి పొమ్మంది.
"ఏమి తూలిపోతున్నావే ముసలిమామ్మ! నీ పని చెప్తానుండు" అని తిన్నగా తాతయ్య దగ్గరికి వెళ్ళి, "తాత తాత, చీమ తలకాయంత చిన్న రొట్టె ముక్క చెట్టు తొర్రలో పడిపోతే వడ్రంగి తియ్యనన్నాడు. రాజు వడ్రంగిని దండించాడు కాదు. లేళ్ళు రాజుగారి పూలతోట పాడు చేశాయి కాదు. లేళ్ల కాళ్ళు బోయాడు విరక్కొట్టలేదు. బోయాడి చెప్పులు ఎలక పీకలేదు. అవ్వ పిల్లి మీద వేడిపాలొయ్యలేదు. అవ్వను చితగ్గొట్టు తాతా" అంది. "అమ్మో! నేనలా చేస్తానా? చెయ్యను పో" అన్నాడు తాత. "ఓహో! నీకింత గర్వమా? సరే" అని ఆ పిచ్చుక ఏం చేసింది? గబగబా ఆవు దగ్గరికెళ్ళి, "ఆవు పిన్ని, ఆవు పిన్ని, చీమ తలకాయంత చిన్న రొట్టె ముక్క చింత చెట్టు తొర్రలో పడిపోతే వడ్రంగి తీశాడు కాడు. రాజు వడ్రంగిని దండించలేదు. రాజు పూలతోట లేళ్ళు పాడు చేయలేదు. లేళ్ల కాళ్ళు బోయాడు విరక్కొట్టలేదు. బోయాడి చెప్పులు ఎలక కొరకలేదు. ఎలకను పిల్లి వేటాడలేదు. పిల్లి మీద అవ్వ వేడిపాలొయ్యలేదు. తాత అవ్వను చితగ్గొట్టలేదు. తాత పాలు తీయడానికొచ్చినప్పుడు ఫెడీమని తన్ను ఆవు" అంది. "అబ్బే! నేనలా చెయ్యలేను సుమా" అంది ఆవు. అప్పుడు పిచ్చుక విచారిస్తూ, "పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఏమో! ఎవళ్ళనడిగినా ఏమీ చెయ్యనంటున్నారు. ఎలాగో ఏమిటో" అని ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో ఓ ఈగ ఆ దారెమ్మట వెడుతూ, "ఏం పిచ్చుకా, ఏడుస్తున్నావెందుకు" అని అడిగితే, పిచ్చుక జరిగిందంతా చెప్పి ఉపకారం చేసి పెట్టమంది. అప్పుడు ఈగ ఏం చేసింది? వెంటనే వెళ్ళి ఆవు చెవిలో దూరి నానా అల్లరి చేసింది. ఆవు ఆ బాధ భరించలేక తాతని తన్నింది. తాతకు కోపం వచ్చి అవ్వని చితగ్గొట్టాడు. అవ్వకు ఒళ్ళు మండి పిల్లి మీద వేడిపాలోసింది. పిల్లికి కోపం వచ్చి ఎలక వెంట పడింది. ఎలక భరించలేక బోయాడు చెప్పులు కొరికింది. బోయాడు ఆ కోపం పట్టలేక లేళ్ల కాళ్లను విరగ్గొట్టాడు. లేళ్ళు కోపం చేత రాజుగారి తోటను పాడు చేశాయి. రాజుకు బుద్ధి వచ్చి వడ్రంగిని శిక్షించాడు. వడ్రంగి చచ్చినట్టు చెట్టును నరికి కొర్రను తవ్వి ఆ చీమ తలకాయంత చిన్న రొట్టె ముక్కను తీసి పిచ్చుక చేతిలో పెట్టాడు. పిచ్చుక మళ్ళీ ఎగవేసుకుంటూ ఎగవేసుకుంటూ ఆ రొట్టె ముక్కను కమ్మగా తిన్నది. ఇదండి పొట్టి పిచ్చుక కథల్లోని మొదటి కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.